అందరికీ నమస్తే, నేను మీ వెంకటేష్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ మధ్యకాలంలో మన చిలకన్నయ్య ఎవరి మీద పడ్డాడంటే స్టేషన్ కన్పూర్ కడియం శ్రీహరి మీద, స్టేషన్ కన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మీద పడ్డాడు. మరి ఎందుకా అని చూస్తూ ఉంటే స్టేషన్ కన్పూర్లో అసలు ఏం జరుగుతుంది, ఎందుకు మరి స్టేషన్ కన్పూర్ అని కలవరిస్తూ ఉన్నాడు. మరి స్టేషన్ కన్పూర్ ప్రజలకు ఏమన్నా చేసిండా అంటే ఏం లేదు, సున్నా. అదే మళ్ళీ యూట్యూబ్లో అదే పనిగా వాడిని విని తిట్టడం ఈ పనిగా పెట్టుకున్నాడు. ఇక దీని సంగతి మరి మతలబ్ ఏందా అని చూసుకుంటా ఉంటే ఇక ఒకసారి స్టేషన్ కన్పూర్ ఎమ్మెల్యే వినా కాంగ్రెస్ పార్టీ ఆఫీస్లో కడియం ప్రెస్ మీట్, ఇదొక బతుక ఇదో బతుక, నేనైతే ఇజ్జత్కి ఉరేసుకుంటాను అని ఒకటి పెట్టిండు. నీ ఇజ్జత్కి ఉరేసుకున్నాడు ఏం సంగతి అన్నది నేను చూపెడతా. కానీ ఇదొకటి అయితే ఇదొకటి, కేసీఆర్ లెజెండ్ గులాబీ బాస్ అసెంబ్లీకి వస్తే తట్టుకుంటావా అని. ఇక కేసీఆర్ గంటన్నర స్పీచ్, నెవర్ బిఫోర్ ఆఫ్టర్ ఎవర్ ఆఫ్టర్ అట. చిలక ప్రవీణ్ అద్భుతమైన అనాలిసిస్ ఏది కేసీఆర్ పైన ఈడు అనాలిసిస్ చేసినాడు. ఈయన బొందా కడియం కాంగ్రెస్లో చేరిన వీడియో ఇదే. పక్క ఆధారాలతో కడియంకు చిలక ప్రవీణ్ లెఫ్ట్ రైట్ అట. ఈ కడియం శ్రీహరి మీద ఎందుకు పడ్డాడంటే కడియం శ్రీహరి దీని వెనుక ఒక స్కెచ్ ఉన్నది. అంటే వీరి గుంటనక్క స్కెచ్ ఏంటంటే ఇక్కడ విషయం ఏంటంటే ఈయన ముఖానికి అట కడియం శ్రీహరి ఇప్పుడు ఎక్కడైతే నిలబడ్డాడో స్టేషన్ కన్పూర్ నుంచి ఎమ్మెల్యే టికెట్గా ఉన్నట ఈయనకి ఈడు ఇజ్జత్కి నువ్వు ఎలా పెట్టినావు ఏమరా, ఈడు ఎలా పెట్టే ఎలా ఇగో ఇజ్జత్కి నేనైతే ఇజ్జత్ గురేసుకుంటానంటే అవురా చిలక ప్రవీణ్గా నిన్ను ఒక్కొక్కసారి నడి రోడ్డు విన కుక్కను కొట్టినట్టు కొడితే నీ పాయింట్ వచ్చిపోయింది. గుర్తుందా? ఎవరో కొట్టిరు, దాన్ని వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. నీకు ఏమైనా ఇజ్జత్ ఉంటే నువ్వు ఈ మాట మాట్లాడతావా? నీకు కుక్కను కొట్టినట్టు కొడితే ఎవడు కొట్టిండో తెలియదు, కానీ నువ్వు ఇజ్జత్ గురించి మాట్లాడబడుతుంది. ఇవాళ తోటోని గురించి మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. ఇప్పుడు ఈ కడియం శ్రీహరిని మాట్లాడినందుకు కాదు, నువ్వు ఇజ్జత్ గురించి మాట్లాడినందుకు నేను మాట్లాడుతున్నా. అట్లా నీ బతుకు నీ ఎమ్మెల్యే అవుతావురా? నువ్వు ఎమ్మెల్యే స్థాయి అనేది నీ బతుకు, నువ్వు ఎమ్మెల్యే స్థాయి అనేది అంటే మల్లన్నను విమర్శించినంత ఈజీ అనుకుంటున్నావు ఏంది? తీన్మార్ మల్లన్న ఒక యూట్యూబ్లో ఒక సంచలనం సృష్టించుండు. పదే కేసీఆర్ ప్రభుత్వం చేస్తున్న అవినీతి అక్రమాలను బయటకు తీసి డాక్యుమెంట్ రూపంలో బయటపెట్టింది. మీ ముఖాలకు ఇప్పుడు యూట్యూబ్లో ఎవడెవడైతే తీన్మార్ మల్లన్న తిడుతుండే ఒక్క డాక్యుమెంట్ అయినా బయటపెట్టినారా? మల్లన్నకు సంబంధించిన అక్రమాస్తుల గురించి ఒక్కటంటే ఒక్కటి బయటపెట్టిరా? ఏదైనా బయటపెట్టిరా ఇంతవరకు? లేదు కదా. మరి దేని చూసుకొని మీకు ప్రజలు ఓట్లు వేయాలి? స్టేషన్ కన్పూర్లో ఏమో ఇందిరామ ఇళ్ళ గురించి కొట్లాడినావా, పాకులాడినావా? స్టేషన్ కన్పూర్లో ఇందిరామ ఇళ్ళ గురించి కొట్లాడినవా? స్టేషన్ కన్పూర్లో కష్టాల గురించి కొట్లాడినవా? స్టేషన్ కన్పూర్లో ఎమ్మెల్యేలు అవినీతి అక్రమాలకు పాల్పడితే ఏమైనా డాక్యుమెంట్ తీసి బయట పెట్టినావా? లేకపోతే భూ కబ్జాల గురించి ఏమైనా బయట పెట్టినావా? కొంచెమైనా బుద్ధి ఉన్నదా ఏమైనా మాట్లాడడానికి? ఈడు ఇంకా పైరవులు నేను సరే స్టేషన్ కన్పూర్ ఎమ్మెల్యే ఇద్దాం అనుకుంటున్నా, ఇంక ఎవరు టికెట్ ఇద్దాం అనుకుంటారు? ఇంక బీఆర్ఎస్ టికెట్ ఆశిస్తున్నారట. నిన్ను చిప్ప నాకేపోతుందని నన్ను అడుగు, నిన్ను రొట్టె చూపించి పేరు నాకిస్తారు. ఇది మాత్రం గుర్తుపెట్టుకో. నువ్వు అక్కడ బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే కాదు కదా, నీకు ఒక చిన్న నామినేటెడ్ పోస్ట్ కూడా ఇయ్యరు. వాళ్ళు ఏంటంటే నువ్వు అసలు నువ్వు అన్లెస్సాడా, నువ్వు పెద్ద లెక్కనే కాదు, వాళ్ళకు లెస్ క్యాండిడేట్. నువ్వు నీ ఆ సొంటలు తొక్కమంటే ఎంతోమంది ఉంటారు బీఆర్ఎస్ పార్టీకి సోషల్ మీడియాలో పనిచేసేవాళ్ళు. నీలాంటి చిల్లరగానే పెట్టుకొని వాళ్ళు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి నిలబెడతారు. నువ్వు అంత పెద్దగా ఊహించుకోకు, నీ ఎమ్మెల్యే క్యాడర్ కూడా కాదు, అంత చిల్లర లెక్క చేస్తూ నేను ఎమ్మెల్యే క్యాడర్గా ఊహించుకోకు, పెద్ద అసలుకే ఊహించుకోకు. బీఆర్ఎస్ పార్టీ నిన్ను అక్కడ కాదు కదా, ఆ బీఆర్ఎస్ భవన్ దాని ముంగడి కూడా రానిది. అది ఒకటి గుర్తుపెట్టుకో. జగదీశ్వర్ రెడ్డి వాళ్ళు వీళ్ళు ఉన్నారని నీకు ఏమో ఎమ్మెల్యే టికెట్ ఇస్తా అనుకుంటున్నావు, కానీ అది నెవర్ ఆఫ్టర్ నెవర్ బిఫోర్. అది ఎవర్ బిఫోర్ గట్టే ఉంటుంది. ఇది ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి. ఈ స్టేషన్ కన్పూర్ టికెట్ కావాలంటే బీఆర్ఎస్ టికెట్ ఆశిస్తున్నాడు కాబట్టి అందుకని పదే చెంచగా లెక్క చేస్తా ఉన్నాడు అన్నట్టు. ఇది దాని వెనుక మతలబ్. అది నువ్వు ఎవరెవరికి ఫోన్ చేస్తావు, ఎక్కడ ఎమ్మెల్యే చేస్తావని చెప్తావు, అది మాకంతా తెలిసే. కానీ ఇవన్నీ దుకాణం బంద్ చేసుకొని నీకు పప్పుడు కదా నీది. యూట్యూబ్ ఛానల్లో నిన్ను తిట్టినంత ఈజీ కాదు జనాలలో పోయి గెలవడం అంటే. తీన్మార్ మల్లన్ననే అధికార పార్టీలో ఉండి అధికార పార్టీలో ఓడగొట్టాలని ప్రయత్నం చేస్తే కుట్రలను ఛేదించుకొని ఎమ్మెల్సీ గెలిచిండు. అంత ఈజీగా కాదు. దయచేసి మిత్రులారా వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి, లైక్ చేయండి.